బ్రేకింగ్ న్యూస్ ఆస్తి డబ్బుల కోసం స్నేహితుని కుటుంబం మొత్తాన్ని తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చంపిన కేసు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ విషయంలో నిందితులైన తల్లి కొడుకులు ఇద్దరికీ కూడా జీవిత ఖైదు విధించింది. నిజామాబాద్ జిల్లాలో సీరియల్ కిల్లర్లైన తల్లి కొడుకులు ఒడ్డెమ్మ ప్రశాంత్లు ఆస్తి డబ్బు కోసం ఏకంగా ఓ కుటుంబం మొత్తాన్నే మట్టు పెట్టారు. భార్య భర్త ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు చెల్లెలను స్నేహితుడు ప్రశాంత్ అతని తల్లి ఒడ్డెమ్మ కలిసి వేరువేరు చోట్ల హత్య చేశారు. డబ్బులు ఆస్తి కోసమే తల్లి కొడుకులు ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణ కూడా రుజువైంది. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించారు. సాంకేతిక అంశాలతో నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదు విధించారు జిల్లా జడ్జ్ కుంచాల సునీత. సంచలనం సృష్టించిన మాక్లూర్ గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు ఒకటే ఫ్యామిలీలో 6 మెంబర్స్ను హత్య చేయడం జరిగింది. ప్రాపర్టీ కొరకు మరియు ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు. దాంట్లో వాళ్ళిద్దరికీ మెండె ప్రశాంత్ మెండె ఒడ్డెమ్మకు జీవిత ఖైదు విధించిండ్రు. అట్లాగే జీవిత ఖైదుతో పాటు 2,000 రూపాయల జరిమానా, ఒకవేళ 2,000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష. అంతేకాకుండా దాంట్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో 7 సంవత్సరాలు, దాంట్లో కూడా 1,000 రూపాయల జుర్మానా. వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష, 1,000 రూపాయల జుర్మానా విధించడం జరిగింది. ఈ కేసులు మొత్తం యావత్ రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి 2 పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను ఆయన భార్యను చంపిన కేసులు 2 నిజామాబాద్లో, ఇంకా ఒకటి కామారెడ్డి, ఒకటి మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ 2 కేసుల్లో నేడు జీవిత ఖైదు విధించడం జరిగింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ సంచలన తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఒక కుట్ర ప్రకారం అంటే ప్లాన్ ప్రకారం స్నేహితుడి కుటుంబం మొత్తాన్ని కూడా మట్టుబెట్టారు. ఇవాళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏమంటున్నారు అక్కడ స్థానికులంతా? 2023 డిసెంబర్ 18న జరిగిన ఘటన ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరుస హత్యలు చేస్తూ సీరియల్ కిల్లర్ గా మారాడు. మొత్తం కుటుంబాన్ని, స్నేహితుడి కుటుంబాన్ని నమ్మించి మోసం చేసి వారి ఆస్తిని కాజేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఎవరికి తెలియకుండా ఆస్తి మొత్తం కాజేసేందుకు మొత్తం కుటుంబాన్ని మట్టుపెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేశాడు. వారిని ఎవరైతే ప్రశాంత్ తర్వాత వాళ్ళ తల్లి ఎవరైతున్నారో వారిద్దరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల సంచలన తీర్పును వెలువడించింది. కరెక్ట్ సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మాకూర్ మండలం కేంద్రంలో తన స్నేహితుడు ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ వారి కుటుంబానికి చెందిన 5గురు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశాంత్ అనే యువకుడు వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ప్రసాద్తో బంధుత్వంతో పాటు ఇద్దరు దగ్గర స్నేహితులు. దీంతో వారిని నమ్మించాడు, ఆస్తిని కాజేసేందుకు కుట్ర చేశాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరిని హత్య చేస్తూ వచ్చాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ సదాశివనగర్ మండలం భూంపల్లిలో ఒక హత్య వెలుగులోకి చూడగా అలాగే దర్యాప్తు చేపట్టారు మాకూరు పోలీసులు. అప్పట్లో ఏదైతే మాకూరు మండలాన్ని వాసిగా ఎవరైతే ప్రశాంత్ ఉన్నాడో తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని మృతదేహాలుగా లభించాయి. ఒక్కొక్కరిని హత్య చేస్తూ వచ్చాడు. ఎవరు తెలియకుండా కూడా ఒక మాక్లూరు అక్కడి నుంచి తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి ఒక్కొక్కరిని అక్కడ నుంచి నేను వేరే దగ్గర తీసుకెళ్లేది ఉంది నమ్మించి ఒక్కొక్కరిని బయట తీసుకెళ్లి హత్య చేశాడు. చివరిగా స్టోన్ బ్రిడ్జ్ కింద ఒక శవాన్ని గుర్తించిన పోలీసులు ప్రశాంత్ హత్యలను
హత్యలు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అప్పటి నుంచి నడిచిన ఏదైతే వాదోపవాదాల తర్వాత ఈ రోజు కేసుకు సంబంధించిన పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రసాద్ కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒక బాబు కొడుకు, వాళ్ళిద్దరికి సంబంధించి కేసు ఏదైతే చంపిన తర్వాత చిన్న పిల్లల కేసుకు సంబంధించి ఈ రోజు ఈ తీర్పు వెలువడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 6 కుటుంబ వేర్వేరు హత్యల కేసులకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడించింది. సీరియల్ కిల్లర్ అయిన ఎవరైతే తల్లి కొడుకులు వడ్డమ్మ ప్రశాంత్లకు జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. భార్య భర్త 2 కవలల పిల్లలకు సంబంధించి 2 చెల్లెళ్ళు వేరు చోట్ల హత్య చేసిన ఎవరైతే ప్రశాంత్ నిందితున్నాడో తనపై చర్యలు తీసుకుంటూ ఇవాళ కోర్టు తీర్పును వెల్లడించింది. ఆస్తి డబ్బుల కోసం తల్లి కొడుకులు 2 కూడా ఘాతుకానికి పాల్పడ్డారు. కొడుకు ప్రశాంత్ ఎవరుతున్నారో తల్లి సహకరించింది హత్యల కోసం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి బలమైన ఆధారాలు సమర్పించి సాంకేతిక అంశాలకు సంబంధించి నేర రుజువు చేయడంతో ఏదైతే ఈ తీర్పు వెలువడిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, స్నేహితుని ఆస్తి కోసం తల్లి కొడుకులు 2 కూడా సీరియల్ కిల్లర్గా మారిన ఘటన అప్పట్లో నిజామాబాద్లో సంచలనంగా మారింది. ఈ రోజు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 2కి కూడా జీవిత ఖైదు విధించింది. దీంతో స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.